ఎందుకు ఇష్టపడతారు అందరూ? పండగకి ముగ్గులు వేసి అబ్బాయిలు ముగ్గులో దించడానికి. పండుగలు అప్పుడు ముసలి వాళ్ళు పంచలు కట్టినప్పుడు వాళ్ళు తాగడం. తాత నువ్వు జాగ్రత్తగా ఉండు. తెర మీదే కాదు బయట కూడా మీరు ఇక్కడ ఏదైతే ఉందో అది ఇక్కడ వచ్చేలాగా మాట్లాడేస్తారన్న సంగతి మాకు తెలుసు. అన్ని మాట్లాడినాం, అన్ని చెప్తే పెళ్ళం వెళ్ళిపోయి కాపురాలు కూలిపోతాయి. 100 ఏళ్ల కింద హిమాలయ ఒకటే, ఇప్పుడు హిమాలయ ఒకటే. చిన్నప్పుడు శ్రీముఖి ఒకటే, ఇప్పుడు శ్రీముఖి ఒకటే. నన్ను హిమాలయతో పోల్చారు. రాజువయ్యా రాజువయ్యా, నువ్వు రాత్రి నిద్రలో కూడా ఇలా అంటున్నావని, బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత ఇలా అంటున్నావని. శ్రీముఖి, మనం ఇవాళ చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. ఏంటక్క ఇవి సంక్రాంతికి స్పెషల్స్? ఎండాకాలంలో ఎవడైనా బన్నీ ఎక్కడితో తిరుగుతాడు, కానీ చలికాలంలో తిరిగేవాడే మగారాజా. ఐ లవ్ యూ. రవిని బిగ్నీలో చూసినట్టుంది, అందుకని శ్రీముఖి అట్లా నోరు చేసి చూపిస్తుంది. తొందరగా ఇంటికెళ్ళి పార్టీ చేసుకుందామని అనుకునే నన్ను మీరు 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 మీ బొక్కల పంచ్ డైలాగ్ ఆన్సర్స్ తో నన్ను ఇరిటేట్ చేస్తారా? నా పేరు చంద్రికారా. ఆ రవిగాడు ఒక్కడే అనుకున్నాను నా ప్రాణానికి. మీరందరూ నువ్వు నవ్వితే పంది ఏడ్చినట్టుంటుందా, గాడిద అరిచినట్టుంటుందా? నవ్వుతాను, మీరిద్దరు డిసైడ్ చేయండి. శ్రీముఖి ఏడుపు ఎలా ఉంటుంది, పందిలాగా గాడిదలాగా? అక్క ఈ క్వశ్చన్ లేదు అక్క. భూమి అంతరించిపోయి మీరు శ్రీముఖి రష్మి ఉంటే శ్రీముఖి రష్మి వీళ్ళల్లో మీరు ఎవరితో సెటిల్ అవుతారు? నేను శ్రీముఖితో. బ్రేకింగ్ న్యూస్. దీనికి ఎందుకు బ్రేకింగ్ న్యూస్? భూమి అంతమైపోయి శ్రీముఖి రష్మి మాత్రమే ఉంటే నా కూతురు లాంటి శ్రీముఖితో సెటిల్ అవుతాను అని చెప్పిన పోసానికి దానికి ఓకే అన్న శ్రీముఖి ఫూ అన్నది పోసాని. రాజా గుర్తుందా? కథ చెప్పావు, విన్నాను. ఆ సినిమాలో నువ్వే హీరోయిన్ అన్నావు, కానీ ఇప్పుడు సుమని పెట్టుకున్నావే. ఏ నాలో ఉందేంటి, నాలో లేదేంటి, సుమక్కులో ఉందేంటి చెప్పు. మీ సమాధానం అవును అయినట్టయితే మీరు అక్కినేని నాగేశ్వరరావు గారి స్టైల్లో శ్రీముఖి వైపు ఇలా అని ఇలా అనాలి. మీరు కళ్ళు మూసుకొని పడుకుంటారు. మీ మెదడు మోకాళ్ళలో ఉంది. నీ ఆన్సర్లు అవును అయినట్టయితే నువ్వు మీ పేరు శ్రీముఖి. ఈ రోజు సంక్రాంతి, పటాస్ కెమెరాతో షూట్ చేస్తారు. మీకు బ్రెయిన్ లేదు. మీ వైఫ్ నేను రాయలేదు. అవును. గయ్యాళ రాక్షస. నా జీవితంలో ఇలాంటి క్లిష్ట పరిస్థితి ఫస్ట్ టైం వచ్చింది. దేనికే నేను ఆన్సర్ చెప్పగలను, దీనికి అసలు చెప్పలేను నాన్న.